కొంత సహజంగా ఉంది, కొంత సృష్టించబడుతుంది, కొంత పెంచబడుతుంది. సార్ ఈ 14 సర్వేలు మీరు ముందు ప్రస్తావించిన దాంట్లో మెజారిటీ ఎవరి వైపు మొగ్గు చూపిస్తున్నారు సార్? ఇప్పుడు మెజారిటీ అని మనం ఏం చెప్పలేము, ఈక్వల్గా ఉండొచ్చు. అవన్నీ ఒకటే రేంజ్కి సంబంధించినవి కూడా కాదు. యాజ్ మీడియా పీపుల్ వీ నో, మన దగ్గర పనిచేసిన వాళ్ళు లేకపోతే తెలిసిన వాళ్ళు కూడా తలా ఒక సర్వే సంస్థ పెట్టుకోవటము, లేకపోతే తెచ్చి చెప్పేసేయడము. ఇప్పుడు గతసారి కూడా ఇప్పుడు ప్రతిసారి పేరున్నవి కొంతమందివే తెలుస్తాయి. నేను పర్ఫెక్ట్గా చెప్పాను అంటుంటారు చాలామంది మిత్రులు, వాళ్ళ ఛానల్స్లో కూడా వస్తుంటారు. అవి అప్పుడు వచ్చాయో లేదో, వస్తే కూడా అంత పాపులర్గా ప్రభావం చూపించాయో లేదో మనం చెప్పలేము. ఇప్పుడు చూపించినవి అయితే అది ఫెయిల్ అయిందా, నిలబడిందా వీటి మీద. ఇప్పుడు ఎక్కువ మంది ఇదిగో ఈ 3-4 ఉన్నాయి మనకు తెలుగులో. ఏది ఆత్మసాక్షి అని, ఆరాం అస్థానని, అంతకుముందు నాగన్న సర్వే అని, ఇంకోటి ఏదో ఉండేది. ఇట్లాంటివి ఒక 6 డజన్ అనుకోండి. ఇవి కాకుండా బోల్డ్ మంది ఇండివిజువల్స్ చేయించారు. బిజినెస్ పీపుల్, పాలిటిక్స్లో చాలామంది బిజినెస్ పీపులే ఉన్నారు కదా. ఎవరో చెప్పిన దాన్ని బట్టి నేను ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని తెలుసుకోవటం కోసం ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు చాలామంది. వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు చాలా ఎక్కువ తీసుకున్నారు. నాకు చెప్పే వాళ్ళలో ఎవరు చూసినా, నిన్న ఒక మిత్రుడు చేశాడు, మా మిత్రుడు ప్రతివాడు మా ఫ్రెండ్ కూడా చేశాడండి, వచ్చిందండి అని ఒక రిపోర్ట్ పంపిస్తున్నారు. సో అలాగే మన వైసీపీ ఎంపీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర పనిచేసే అబ్బాయి, మేము చాలా చేసాం సార్, మాకు ఇలా 130 వరకు అయితే గ్యారంటీగా వచ్చింది సార్ అని అతను చెప్తున్నాడు. ఇలాంటి టీమ్స్ ఇవి కూడా ఉన్నాయి. ఇప్పుడు నీకు ఒక మెసేజ్ నుంచి వచ్చినవే నేను మీకు చూపించాను, అలాంటివి చాలా ఉన్నాయన్నమాట. సో ఇట్స్ ఏ లిటిల్, కానీ ప్రజల కన్ఫ్యూజన్ ఉందని నేను అనుకోను. ఉంటే అంత టెన్షన్ ఉంటే ఆ పరిస్థితి వేరే ఉండేది. డెఫినెట్గా వాళ్ళు ఒక ఒపీనియన్కి వచ్చి ఓటేసినట్టే ఉన్నారు. 2 పార్టీల్లో ఇప్పుడు 2 టాప్ లీడర్స్ తీసుకుంటే, ఒక టాప్ లీడర్ ఏమో చెప్తున్నాడు, అంటే ఎగ్జిస్టింగ్ చీఫ్ మినిస్టర్, ప్రజెంట్ చీఫ్ మినిస్టర్. మాజీ ముఖ్యమంత్రి ఏమో పైకి చెప్పడం లేదు. అంతవరకు మనం చెప్పొచ్చు. ఓకే, ఆ రోజు జనరల్గా చెప్పింది తప్ప. అదర్వైజ్ చంద్రబాబు నాయుడు ఈజ్ మెయింటైనింగ్ సైలెన్స్. ఆయనను కలుసుకొని వచ్చి ఆయన చెప్పాడు మాకని వీళ్ళు చెప్పడం తప్ప, ఆయనగా కానీ ఆయన తరఫున కానీ చెప్పడం లేదు వాడు. ఆల్రెడీ యుఎస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రానున్నారు. ఎగ్జిట్ పోల్స్కు ముందే